నమస్కారం. ప్రభుత్వ విధాన సలహాదారులందరికీ ఈ వ్యూహాత్మక బ్రీఫింగ్‌కు స్వాగతం. ఈరోజు మనం ఒక అత్యంత కీలకమైన నిజం చెప్పాలంటే మనందరినీ కలవరపెడుతున్న ఒక స్థూల ఆర్థిక సవాలు గురించి మాట్లాడుకోబోతున్నాం. హార్మూజ్ సంధి వద్ద జరిగిన అంతరాయం ప్రపంచాన్ని ఎలా కుదిపేస్తుంది? మరీ ముఖ్యంగా మన భారతదేశ ఆర్థిక రక్షణకు తక్షణమే ఎలాంటి వ్యూహాలు అవసరం అనే విషయాలను ఈ వివరణలో డీకోడ్ చేద్దాం. సరే, ఏమాత్రం ఆలస్యం చేయకుండా నేరుగా టాపిక్‌లోకి వెళ్ళిపోదాం. ఈ బ్రీఫింగ్ అజెండా ఒక్కసారి చూద్దాం. హార్మోజ్ సప్లై షాక్, దానివల్ల ఏర్పడే ద్రవ్యోల్బణ ప్రభావం, వివిధ రంగాలు ఎదుర్కొనే ముప్పులు, పౌరుల ఆర్థిక పొదుపు చర్యలు, ప్రభుత్వ వ్యూహాత్మక జోక్యాలు మరియు చివరగా మన దేశ ఆర్థిక వ్యవస్థను ఎలా కాపాడుకోవాలి అనే 6 కీలక విభాగాలను మనం వివరించుకోబోతున్నాం. మొదటిది ద హార్మోజ్ సప్లై షాక్. మన ముందున్న ముప్పు ఎంత పెద్దదో అర్థం కావాలంటే ముందుగా మన ఇంధన సరఫరా, అలాగే విదేశీ మారక ద్రవ్య నిల్వల పరిస్థితి ఎలా ఉందో చూడాలి. ఈ సంక్షేమం ఎంత వేగంగా మనపై పడిందో చూస్తే ఎవరికైనా ఆశ్చర్యం కలగక మానదు. ఇరాన్పై వైమానిక దాడులు జరగడం, హార్మోజ్ జలసంధి మూసుకుపోవడం క్షణాల్లో జరిగిపోయాయి. సో దీని దెబ్బకు మన భారతీయ ముడి చమురు బాస్కెట్ ధర బ్యారెల్కు $69 నుంచి ఎక్కడికి వెళ్ళిందో తెలుసా? మొత్తం ఏకంగా $157 గరిష్టానికి చేరింది. దీని ఫలితంగా కేవలం 2 నెలల్లో మన విదేశీ మారక నిల్వలు $38 బిలియన్ మేర కరిగిపోయాయి. సో ప్రపంచం మార్కెట్లలో ఇంతటి అస్థిరత ఉన్నప్పుడు మనకెంత ఆర్థిక వివేకం అవసరమో ఈ పరిస్థితులే మనకు స్పష్టం చేస్తున్నాయి. సో ఈ పరిస్థితిని మాజీ ఆర్బీఐ గవర్నర్ సుబ్బారావు గారు చాలా స్పష్టంగా చెప్పారు. ఇదొక క్రిటికల్ వల్నరబిలిటీ అని ఆయన హెచ్చరించారు. అవును కదా మరి. సో ఒకవైపు ముడి చమురుపై దిగుమతులపై విపరీతంగా ఆధారపడి ఉన్నాం. దానికి తోడు ఏకంగా $72 బిలియన్ భారీ బంగారు దిగుమతుల బిల్లు, ఈ 2 కలిసి మన కరెంట్ అకౌంట్ లోటును మరింత ప్రమాదకరమైన స్థాయికి తీసుకెళ్తున్నాయి. సో ఇక రెండో విభాగం ట్రేసింగ్ ద ఇన్ఫ్లేషనరీ క్యాస్కేడ్. సో ద్రవ్యోల్బణ ప్రభావం. అసలు సమస్య పెట్రోల్ బంకుల దగ్గరో, డీజిల్ దగ్గరో ఆగిపోలేదు. దిగుమతి చేసుకున్న ఈ ఇంధన ఖర్చులు ఒక గొలుసు కట్టులా మన దేశీయ ఆర్థిక వ్యవస్థ మొత్తాన్ని ఎలా కమ్మేస్తాయో అర్థం చేసుకోవడం ఇక్కడ చాలా ముఖ్యం. ఇదంతా ఎలా జరుగుతుందో పసిగట్టడానికి మనకు లియాన్ టీఫ్ ఇన్పుట్, అవుట్పుట్ ప్రైస్ మోడల్ అనేది ఎంతగానో ఉపయోగపడుతుంది. సింపుల్‌గా చెప్పాలంటే దిగుమతి చేసుకున్న ఒక వస్తువు ధర పెరిగితే ఆ ఎఫెక్టు మన అంతర్గత పరిశ్రమల గుండా ఎలా ప్రయాణిస్తుందో ఈ మోడల్ కళ్ళకు కట్టినట్టుగా చూపెడుతుంది. 140కి పైగా ఉత్పత్తుల వెనుక ఈ సంక్షోభం ఎలా దాగి ఉందో ఇది బయటపెడుతుంది. ఇప్పుడు ఈ ఆశ్చర్యకరమైనటువంటి 122 సంఖ్యను చూడండి. డేటా ఏం చెప్తుందండి అంటే మన ఆర్థిక వ్యవస్థలో 87% వాటాను కలిగి ఉన్న దాదాపు 122 విభిన్న ఉత్పత్తుల ధరలు ఇప్పుడు కేవలం ఈ ఒక్క భౌగోళిక రాజనీతి సంఘటన కారణంగా 1% కంటే ఎక్కువ పెరిగాయి. అంటే ఈ షాక్ ఏ ఒక్క రంగానికో పరిమితం కాలేదు. మొత్తం ఎకానమీకే పాకిందనమాట. అసలు ఈ పరోక్ష దెబ్బ ఎలా పడుతుందో ఇక్కడ ఒక్కసారి చూద్దాం. ముందు ముడి చమురుకు షాక్ తగిలింది. ఆ వెంటనే రసాయనాలు, ఎరువుల తయారీ ఖర్చులు అమాంతం పెరిగిపోతాయి. ఆ భారం కాస్త రైతులపై పడుతుంది. చివరికి అది మన సామాన్యుల కిరాణా బిల్లును, ఆహార ధరలను పెంచేస్తుంది. సో ఇక్కడ యాంప్లిఫికేషన్ రేషియో అనేది ఏకంగా 90 రెట్లు పైబడి ఉండటమే అత్యంత ఆందోళన కలిగించేటటువంటి విషయం. మనం వినియోగదారుల ధరల సూచి అదేనండి, సిపిఐ బాస్కెట్‌ను చూస్తే అందులో ఆహారం వాటా దాదాపు 36.75% ఉంటుంది. అంటే రసాయనాలకు, వ్యవసాయానికి మధ్య ఉన్న ఈ బలమైన లింక్ వల్ల ఎక్కడో విదేశాల్లో వచ్చిన ఇంధన సంక్షోభం మన ఇంట్లో డైనింగ్ టేబుల్ దగ్గర ఫుడ్ సెక్యూరిటీ ప్రాబ్లమ్‌గా మారిపోతుంది. ఇక మూడవ విభాగం సెక్టోరల్ వల్నరబిలిటీ, రంగాల వారీగా ముప్పు. మనం ఖచ్చితమైన పాలసీలు తీసుకురావాలంటే ముందుగా ఏ ఏ రంగాలు ఎంతెంత ప్రమాదంలో ఉన్నాయో మనము మైక్రోస్కోపికల్ లెవెల్‌లో విశ్లేషించాలి. ఈ చార్ట్ ఒక్కసారి గమనిస్తే మనకి ఆర్థిక వ్యవస్థలో అంతటో ధరల పెరుగుదలకు కారణం వెతుకుతూ వెళ్తే అందులో ఒక్క ముడి చమురు వాటానే 71% ఆక్రమించింది. దీన్ని బట్టి మనకు అర్థమయ్యేది ఒకటే. సో ముందుగా ప్రత్యామ్నాయ ముడి చమురు వనరులను సెట్ చేసుకోవడమే మన ముందున్న ది బెస్ట్ ఆప్షన్. ఈ డేటాను ఇంకొంచెం విడమర్చి డీటెయిల్డ్‌గా చూస్తే విమానయానం, అలాగే ఎరువుల తయారీ వంటి రంగాలకు ఇంధనం అత్యవసరం. కాబట్టి వాటికి తీవ్రమైన ముప్పు పొంచి ఉంది. కానీ అదే సమయంలో విద్య వంటి సేవా రంగాలపై ఈ ప్రభావం కేవలం 5% లోపే మితంగా ఉంది. అంటే సమస్య అన్ని చోట్ల ఒకేలా లేదు. కాబట్టి అన్ని రంగాలను ఒకే ఘాటున కట్టడం అనేది ఏమాత్రం సరైన విధానం కాదు.
సో, ఒకవేళ పెరిగిన ఈ హోల్‌సేల్ ఖర్చుల్లో 35-50% భారం సామాన్యులపై పడుతుంది అని ఒక వాస్తవిక అంచనా వేసుకుంటే, సో, అప్పుడు ప్రధాన సిపిఐ ద్రవ్యోల్బణం 5.0-5.6% మధ్య గరిష్ట స్థాయికి చేరుకోవచ్చని అంచనాలున్నాయి. ఇది ఆర్‌బీఐ సహించగలిగే పరిమితిలోనే ఉన్నప్పటికీ, పరిస్థితి చేయి దాటకుండా ఎప్పటికప్పుడు డేగ కన్నుతో పర్యవేక్షించాల్సిన అవసరం ఉంది. సరే, ఇదంతా బానే ఉన్నప్పటికీ, కానీ అసలు ప్రశ్న ఇక్కడే వస్తుందండి. బయట నుంచి మన మీదకి దూసుకొస్తున్నటువంటి ఈ ద్రవ్యోల్బణం మీద నుంచి మన ఆర్థిక వ్యవస్థను, మన ప్రజలను ఎలా కాపాడుకోవాలి? ఈ భారీ సవాలును ఎదుర్కోవాలంటే కేవలం ప్రభుత్వ నిర్ణయాలు మాత్రమే సరిపోవు. సో, మరేం చేయాలి? ప్రజల అలవాట్లలో కూడా మార్పు రావాలి. సో, దాంతో పాటు పకడ్బందీ, స్థూల ఆర్థిక విధానాలను కూడా కలిపి ఒక బహుళ స్థాయి రక్షణ నిర్ణయాల్ని నిర్మించాలి. నాలుగో విభాగం సిటిజన్ లెవెల్ ఎకనామిక్ ఆస్టెరిటీ. ఈ ద్రవ్యోల్బణ పోరాటంలో మన మొదటి రక్షణ కవచం ఎక్కడుందో తెలుసా? అది అట్టడుగు స్థాయిలో ప్రజలు స్వస్థంగా తీసుకునే పొదుపు చర్యల్లోనే ఉంటుంది. ప్రభుత్వం కఠినమైన రేషన్ రూల్స్ తీసుకురాకముందే ప్రధానమంత్రి గారు ప్రజలను స్వచ్ఛందంగా కొన్ని పొదుపు చర్యలు పాటించాల్సిందిగా కోరారు. ఉదాహరణకి అవసరం లేని విదేశీ ప్రయాణాలను వాయిదా వేయడం, మళ్ళీ వర్క్ ఫ్రమ్ హోమ్ మొదలుపెట్టడం, పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ వాడటం, అలాగే కొంతకాలం పాటు బంగారం కొనడం ఆపివేయడం. దీనికి తోడుగా ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం పెంచితే మనము పెట్రోలియం ప్రొడక్ట్స్ మీద ఆధారపడడం తగ్గుతుంది కదా! అలాగే ప్రజలందరూ కలిసికట్టుగా ఒక నిర్ణయం తీసుకుంటే దాని పవర్ ఎలా ఉంటుందో మనకు కోవిడ్ సమయంలోనే అర్థమైంది. డేటా చూస్తే మీకే ఆశ్చర్యం వేయకమానుతుంది. అప్పట్లో ప్రయాణాలు తగ్గడం వల్ల కేవలం 4 నెలల వ్యవధిలోనే మన దేశం ఏకంగా $23.8 బిలియన్ ముడి చమురు డాలర్ల దిగుమతుల్ని తగ్గించగలిగింది. అంటే చిన్న చిన్న జీవనశైలి మార్పులు ఈ క్లిష్ట సమయంలో దేశీయ ఆర్థిక మార్పులను ఎంతగా ప్రభావితం చేస్తాయో ఈ గణాంకాలు చెప్తున్నాయి. ఇక ఐదో విభాగానికొస్తే స్ట్రాటజిక్ పాలిసీ ఇంటర్వెన్షన్స్, వ్యూహాత్మక విధానాలు. ఒకవైపు ప్రజలు పొదుపు చేస్తారు సరే. మరి సరఫరా నిలిచిపోకుండా చూసే బాధ్యత ప్రభుత్వ సలహాదారులదే కదా! మరి వారు ఎలాంటి వ్యూహాత్మక విధానాలు అమలు చేయాలో ఇప్పుడు చూద్దాం. ఇక్కడ అత్యంత ముఖ్యమైనటువంటి నిర్ణయం ఏంటి? కార్లు, బైకుల ఇంధనాలకు సబ్సిడీ ఇవ్వడం కంటే, వ్యవసాయ రంగానికి సరసమైనటువంటి ధరలలో ఎరువులను అందుబాటులో ఉంచడానికే మనం తొలి ప్రాధాన్యం ఇవ్వాల్సి ఉంటుంది. సో, రాబోయే వ్యవసాయ సీజన్‌ను రక్షించుకోవాలంటే పట్టణాల్లో ఇంధన వినియోగాన్ని కాస్త కట్టడి చేసి, ఆ మిగిలిన నిధులతో వ్యవసాయానికి అవసరమైన ఎల్ఎన్‌జీ కార్గోలను సురక్షితం చేసుకోవడమే మన ముందున్నటువంటి తక్షణ కర్తవ్యం. ఇక మన దేశానికి ఉన్న మరో పెద్ద సమస్య ఏంటంటే బంగారం. సో, విపరీతమైన బంగారం దిగుమతుల వల్ల మన కరెంట్ అకౌంట్‌లో లోటుపై చెప్పలేనంత ఒత్తిడి పడుతుంది. సో, దీన్ని ఆపాలంటే గోల్డ్ మానిటైజేషన్ స్కీమ్‌కు ఒక కొత్త ఊపు తీసుకురావాలి. సో, ఇక్కడ మన ఇళ్లలో, లాకర్‌లలో ఊరికే పడి ఉన్న బంగారాన్ని అధికారిక ఆర్థిక వ్యవస్థలోకి తీసుకొస్తే, ఇక విదేశాల నుంచి కొత్తగా దిగుమతి చేసుకోవాల్సిన అవసరం ఉండదు గోల్డ్‌కి. సో, ఈ సమయంలో సెంట్రల్ బ్యాంకు అంటే మన ఆర్‌బీఐ పాత్ర చాలా చాలా సున్నితమైనది, ప్రధానమైనది. ఇది ముమ్మాటికి కేవలం సప్లై సైడ్ నుంచి వచ్చిన షాక్ మాత్రమేనని గుర్తించాలి. ఏదో ద్రవ్యోల్బణాన్ని తగ్గించేయాలని తొందరపడి వడ్డీ రేట్లను పెంచేస్తే ఏమవుతుంది? ఈ ఇంధనంతో పెద్దగా సంబంధం లేని విద్య, రెస్టారెంట్ లాంటి రంగాలు అనవసరంగా దెబ్బతింటాయి. మరి అసలు సమస్యను వదిలేసి ఇలాంటి రేట్లు పెంచుకుంటూ పోతే మొదటికే మోసం వచ్చే ప్రమాదం ఉంది. సో, చివరిది మరి ఆరవది అయినటువంటి విభాగం సెక్యూరింగ్ ఇండియాస్ ఎకనామిక్ రెసిలియన్స్, ఆర్థిక భద్రత సాధన. ప్రస్తుతానికి సంక్షోభం నుంచి గట్టెక్కుతాం. కానీ భవిష్యత్తు సంగతేంటి? ఇలాంటి భౌగోళిక, రాజకీయ అస్థిరతలు వచ్చిన ప్రతిసారి మన ఆర్థిక వృద్ధి ఆగిపోకుండా ఎలా సురక్షితం చేసుకోవాలో ఆలోచించాలి. సో, గ్లోబల్ సప్లై చైన్ ప్రాబ్లమ్స్ నుంచి మనకు శాశ్వతమైనటువంటి విముక్తి కలగాలంటే కొన్ని వ్యూహాత్మక మార్పులు తప్పనిసరిగా చేయాలి. జాతీయ గ్రీన్ హైడ్రోజన్ మిషన్ మరింత వేగవంతం చేయాలి. పర్యావరణ హితమైన ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని పెంచాలి. అలాగే కేవలం గల్ఫ్ దేశాలపైనే ఆధారపడకుండా వేరే మార్గాల్లో ముడి చమురు తీసుకురావాలి. వీటికి తోడు పీఎల్ఐ స్కీమ్స్ ద్వారా మన ఎగుమతులను పెంచాల్సి ఉంటుంది. అలాగే మన దేశంలోనే పప్పు దినుసుల నూనె గింజల ఉత్పత్తిని భారీగా పెంచాల్సిన అవసరం ఉంది. అప్పుడే మనం ఎవరిపైన ఆధారపడాల్సిన పని ఉండదు. సో, మనందరినీ ఆలోచింపజేసే ఒక ప్రశ్నతో మనం ఈ వివరణని ముగిద్దాం. సో, ఇలా కొన్ని కేవలం తాత్కాలిక పొదుపు చర్యలు, చిన్న చిన్న సరఫరా సర్దుబాట్లు చేయగానే మన ఆర్థిక వ్యవస్థ శాశ్వతంగా సురక్షితమైపోతుందా? లేదా నిజమైన భద్రత కావాలంటే మనం ఇతర దేశాలపై ఆధారపడే విధానాన్ని పూర్తిగా ప్రక్షాళన చేయాల్సిందేనా?
ఒక్కసారి ఆలోచించండి. నేటి విదేశీ మారక నిల్వలను కాపాడుకుంటూనే రేపటి మన పటిష్టమైన మౌలిక సదుపాయాల నిధులను సమకూర్చడం మధ్య పర్ఫెక్ట్ బ్యాలెన్స్ తీసుకురావడమే ఈ సంక్షోభాన్ని జయించడానికి ఉన్న ఏకైక మార్గం. కాదంటారా?